పేరు విమల. గొల్లపల్లి కాడ గాయత్రి హోటల్ అని పెట్టిండు. బొమ్మకాని శ్రీనివాస్ ఎన్టీవీ రిపోర్టర్ అయిన. నేను హోటళ్ళకు పనికి పోయింది 10 రోజులు అట్లా నెల రోజులు చేసిన పని చేయగానే మా గ్రూప్లో వచ్చి ₹1,00,000 లోన్ వస్తుంది తీసుకుంటావా అని అడిగినారు. అడిగితే ఆ ముచ్చటిని భార్య భర్తలు కలిసి నన్ను అడిగినారు, బతిమలాడినరు. అమ్మ మేము హోటల్ డెవలప్ చేసుకుంటాము, కొన్ని రోజుల దాకా ఇక్కడనే ఉంటున్నావు కదా, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కదా, మేము ఇస్తామని బతిమలాడితే నేను లేవు నాయి కాదు ఆ డబ్బులు అనగా కూడా ఈ అమ్మ గ్రూపులలో మేమే కట్టుకుంటామని చెప్పి తీసుకున్నారు. సరే అని చెప్పి నేను ఇచ్చిన. ఇది వరకు ₹1 కట్టలేడు. ఇంటికి పోతే బెదిరిస్తాడు నన్ను. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నేను ఎన్టీవీ రిపోర్టర్ని అంటాడు. నేను తీసుకున్న కాడ గ్రూపులో వచ్చి నామినల్ వెళ్ళి పెడతాండ్రు. నేను భర్త లేని దాన్ని 3 పిల్లలు చదువుకునేట్టును బతుకుతాన్నయ్యా. ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తులేదు. ఈడొస్తాయి ఆడొస్తాయి అంటాడు డబ్బులు. ఇంకో 20 రోజుల కింద ఇంకో 10,000 ఇవ్వమ్మ, ఆడబీడ నాకు వచ్చేటివి ఉన్నాయి, అవి వసూలు చేసుకురానే పోతాను నేను, అది అమ్ముడు పోతుంది ఇది అమ్ముడు పోతుంది అని రోజులు వాయిదాలు వేసుకుంటా 10,000 ఇవ్వని బతిలాడితే సరే అవి ఇవి కల్పిస్తానన్నాడు. సరే అని ఇచ్చిన. ఆ 10,000 లేవు, ఈ ₹1,00,000 లేవు. ₹1 తిరిగి ఇవ్వకపోవడు కాక నన్నే బెదిరించుడు. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. భార్య పిల్లలు భర్త ఇద్దరు కొట్టచ్చుడు. ఓ ఇల్లు కాకుంటే ఓ ఇల్లు మార్చుడు. ఎక్కడ ఉంటాన్నావు అని అడిగితే మీకెందుకు అనుడు. ఓ ఇల్లు కాకుంటే ఓ ఇల్లు మారుతాడు. ఇల్లు దొరకనిస్తలేడు. ఒకడికి పోయినాం, ఆడ చూసినాం, ఆడున్నాడు. మళ్ళీ 20 రోజులకు మళ్ళీ ఒకడికి మార్చిండు. కొత్తింటికి పోయినాక నేను పోతే నేను ఎన్టీవీ రిపోర్టర్ నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకుపో, ఏడ కేసు పెట్టుకున్నా నాదే నడుతుంది పో అంటాడు. ఆ భయానికి నేను వచ్చి కాంప్లిమెంట్ చేసిన. అయ్యా బాంచను మీరు ఎట్లా చేసైనా ఎస్ఐ సార్ గారు నా పైసలు నాకు ఇవ్వాలి సారు బాంచ భర్త లేదా అని. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,